ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో బెడ్ తయారు చేయడం అనేది నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో ఈరోజు నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో బెడ్ అనేది ఎట్లా తయారు చేస్తారు అనేది ఫుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేము ఎంత తీసుకున్నాము, దీని ప్రైస్ ఎంతయింది, వాళ్ళు ఎప్పుడు డెలివరీ ఇచ్చారు, ఏంటి అనేది లొకేషన్‌తో సహా ఇవాల్టి వీడియోలో ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్‌ని ఎవరైనా చూసినట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్‌గా ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి. మేము బెడ్ మారుద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. పాత బెడ్‌కి ఏమైందంటే పడుకున్న చోట ఇట్లా గుంటలాగా వచ్చింది. సో అందుకని కొత్త బెడ్ తీసుకుందామని ఒక 3, 4 షాపులు తర్వాత ఇప్పుడు మేము ఆన్‌లైన్‌లో చెక్ చేస్తున్నప్పుడు నియర్ బై ఇట్లా మాకు దగ్గరలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని తెలిసి అక్కడికెళ్ళాము. అసలు ఎలా ఉంటుందో చూద్దాము అని. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి కామినేని హాస్పిటల్ ఉంది కదా ఎల్బీ నగర్‌లో, దానికి కొంచెం దగ్గరలో ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే లొకేషన్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో పిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇది నేనేం పెయిడ్ ప్రమోషన్ గానీ అట్లా ఏం కాదు. నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నది. కాకపోతే నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది. కస్టమైజ్ సైజ్ కోసం ఎవరైనా చూస్తున్నారేమో అన్నట్టుగా ఈ వీడియో ఈరోజు మేము అలా సెర్చ్ చేసినప్పుడు ఇంకా ఆన్లైన్‌లో చూసి వీళ్ళ దగ్గరికెళ్ళాము. ప్రైజు అది అంతా మాకు బానే అనిపించింది. వాళ్ళు ఏమని చెప్పారంటే మీకు మేము 20 మినిట్స్‌లో రెడీ చేసి ఇస్తాం బెడ్ అండ్ ఇందులోనే వెరైటీస్ కూడా ఎక్కువున్నాయి. ఫస్ట్ మేము అనుకున్నాము 20 మినిట్స్‌లో ఎట్లా ఇస్తారు అనంటే మీ కళ్ళ ముందే మేము రెడీ చేసి ఇస్తాము. ఏ కస్టమర్‌కైనా వాళ్ళు అలాగే ఇస్తారంట. ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు కదా, దీన్ని లాటెక్స్ అంటారంట. ఎగ్జాక్ట్‌గా నేను ప్రొనౌన్స్ కరెక్ట్ చేశానో లేదో నాకు తెలీదు. బట్ వాళ్ళు లాటెక్స్ అని చెప్పారు. ఇది మనకి మెత్తగా ఉంటుందంట. యూజువల్‌గా మనకి నడుము నొప్పి రావకుండా కూడా యూజ్ అవుతుందంట. మేము తీసుకున్న బెడ్ సైజు 78x72 ఇది. బయట ప్రైస్తోనూ ఇక్కడ కంపేర్ చేస్తే చాలా వేరియేషన్ వచ్చింది. యూజువల్‌గా వేరే వేరే కంపెనీస్ కూడా ట్రై చేసాం మేము. ఒక బెడ్ రెడీ చేసేటప్పుడు ఇట్లా 3 లేయర్స్ ఉంటుందంట. ఫస్ట్ లేయర్ ఏది ఉంటుంది, సెకండ్ లేయర్ లైక్ స్పాంజ్ టైప్ ఏదో ఉంది, థర్డ్ లేయర్ ఇట్లా లాటెక్స్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి పెద్ద పెద్దగా ఉన్నాయి. మనకి ఏ సైజ్ కావాలంటే అందులో వాళ్ళు కట్ చేసి నీట్‌గా అండ్ ఇందులోనే మనకి పైన బెడ్ పైన క్లాత్ వస్తుంది కదా, దాన్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే వాళ్ళు ఆ కలర్ ఇస్తారు. నేను ఇక్కడ బ్లూ తీసుకున్నాను. సో ఫైనల్‌గా ఇక్కడ బెడ్ అనేది రెడీ అయిపోయింది. 12 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. దీంతో పాటు దివాన్ కాట్ కూడా ఒక బెడ్ మాకు ఇచ్చారు. యాక్చువల్‌గా వీళ్ళ యూనిట్‌లో ఈ బెడ్ రెడీ చేసే మిషన్ ఇదన్నమాట. దీని మీద పెట్టి కుట్టడమే గానీ, కట్ చేయడం గానీ మొత్తం దీని మీదనే చేస్తారంట. అండ్ మీకు చెప్పాను కదా క్లాత్స్‌లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పి. ఇదొక టైపు వాళ్ళు చూపించారు. కాటన్ ఒకటి, సిలికాన్ ఒకటి 2 చూపించారు. బట్ నేను కాటన్ చూస్ చేసుకున్నాను. అవి పింక్ కలర్ ఉంటాయి. సో ఇవి కొత్తది, దానికి కొంచెం డార్క్ కలరే తీసుకున్నాము. నేను నిజంగా చెప్తున్నా, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. వీళ్ళు ఒక 30 to 40 మినిట్స్ అన్నారు కానీ ఆల్మోస్ట్ ఒక 20 to 30 మినిట్స్‌లో మాకు బెడ్ రెడీ చేసి ఇచ్చారు. కళ్ళ ముందే ఇట్లా జరిగిపోయింది మొత్తం. సైడ్ క్లాత్స్ ఉంటాయి కదా, సైడ్‌కి వేస్తారు కదా మన బెడ్‌కి సైడ్‌కి, దానిని కూడా మంచిగా కట్ చేసుకున్నారు. వీళ్ళు ఒక లేయర్ ఫస్ట్ వేసి దాని మీద ఏదో గమ్ లాంటిది వేసి దాని మీద స్పాంజ్ చేసి మళ్ళీ దాని మీద ఇంకో గమ్ వేసి అప్పుడు లాటెక్స్ వేస్తున్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా, మేము తీసుకుంది 78x72 సైజ్ అనమాట. సో దీన్ని వీళ్ళు ఇట్లా కస్టమైజ్ చేశారు. మేము తీసుకున్న క్లాత్ అయితే ఇది. హైట్ ఈసారి ఎక్కువే తీసుకున్నాము. 8 ఇంచెస్ వరకేమో తీసుకున్నాము. దీంతో పాటు 2 పిల్లోస్ ఇచ్చారు. అండ్ చెప్పా కదా ఫ్రీగా ఒక దివాన్ కాట్ బెడ్ ఇచ్చారు. అండ్ కంఫర్టర్ కూడా ఒకటి ఇచ్చారు. ఇక్కడ మీకు రౌండ్స్‌గా అది కనిపిస్తుంది కదా, మనం బెడ్ సైడ్‌కి డిజైన్ లాగా వస్తుంది కదా, సో అదనమాట. ఈ మిషన్‌లో అది పెట్టి దాన్ని వాళ్ళు ఇట్లా సైడ్‌గా తిప్పుతున్నారు. ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ ఫైనల్‌గా ప్రైస్ విషయానికి వస్తే నార్మల్‌గానే ఉంది ప్రైస్, మరీ హై లెవెల్ ఏం లేదు. మాకు వీళ్ళు ఛార్జ్ చేసింది ఎంత అంటే, నేను 78x72 కదా, మాకు 22,000 23,000 పడింది. అండ్ వీళ్ళ దగ్గర ఒకవేళ ఒకేసారి పే చేయలేము అంటే ఈఎంఐ ఆప్షన్, బజాజ్ ఈఎంఐ ఉంది. అది 4 మంత్స్, 5 మంత్స్, 10 మంత్స్ వరకు పెట్టుకోవచ్చు కదా, సో ఆ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఒకసారి ఇక్కడ ట్రై చేయండి కస్టమైజ్ కోసం చూస్తే. అండ్ వీళ్ళే అనమాట, వీళ్ళే ఇది రెడీ చేసేది, బెడ్ రెడీ చేసేది. వీళ్ళిద్దరే టకటక ఒక 20 నిమిషాల మొత్తం రెడీ చేశారు. అండ్ ఇట్లా వీళ్ళు స్టిచ్ చేసుకోవడానికి ఇట్లా మిషన్ కూడా ఉంది. కామినేని హాస్పిటల్ నుంచి ఒక 500 మీటర్స్ ఏమో ఉంటుంది. వచ్చి కొంచెం లెఫ్ట్కి వెళ్తే మనకి రోడ్డు మీదే ఉంటుంది. నేను లొకేషన్ అనేది వీడియో కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే. యాక్చువల్గా బెడ్ని మనం కుట్టే మిషన్ ఇలా ఉంటుందంట. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కింద వైపు ఊడకుండా మళ్ళీ డబల్ స్టిచ్ కూడా వేస్తున్నారు. ఎంత బాగా కుట్టారంటే అసలు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కూడా లేదు, చూస్తున్నారు కదా. అండ్ ఒకసారి ఆల్రెడీ స్టిచ్ చేసేసారు, ఇప్పుడు సెకండ్ టైం వేస్తున్నారు. మీకు చూపిస్తాను చూడండి. సో ఇట్లా ఇతను కాల్తో ఇట్లా ప్రెస్ చేస్తూ పైన స్టిచ్ చేస్తున్నారు. మేము వెళ్ళింది 9:15కో 9:30కో అట్లా వెళ్ళాము. 10:30 కల్లా మా ఇంటికి బెడ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను చేసే ఈ రివ్యూ కూడా నేను కొన్ని రోజులు వాడాకే నేను మీతో షేర్ చేస్తున్నాను, బాగుందా లేదా అనేది. బ్యాక్ పెయిన్ అయితే మంచిగా తగ్గింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కువ మెత్తగా ఉండే బెడ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఫైనల్గా మా బెడ్ రెడీ అయిపోయింది.
మేము ఈ బ్లూ కలర్ తీసుకున్నాము. ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మంచిగా చేస్తున్నారు. అక్కడ నాకు ఈ కవర్ ఉంటుంది కదా, దీన్ని పెట్టి జస్ట్ ఇట్లా సీల్ చేసేస్తున్నారు. చాలా బాగుంటాయి. ఇంక ఇంటికి వచ్చేసాక తీసేసుకొని బెడ్ వేసుకున్నాము. ఇప్పుడు వీళ్ళు రెడీ చేసేది దివాన్ కాట్కి బెడ్ కావాలని అడిగా కదా, అది కూడా కస్టమైజ్డే. మాదేంటంటే దివాన్ కాట్ అంటే సింగిల్ కాట్ లాగా ఉండదు, యూజువల్గా అది సోఫా లాగా ఉంటుంది అనమాట. అదేదో సైజ్ ఉంది వాళ్ళు. అండ్ ఇంకోటి మనకు కావాలి అంటే మన ఇంటికి వచ్చి కూడా వాళ్ళు కొలతలు తీసుకొని బెడ్ రెడీ. దివాన్ కాట్కి ఇచ్చే బెడ్లో మనకి లాటెక్స్ అనేది రాదు, అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందంట. సో మేము దీనికి చూస్ చేసుకున్న కలర్ గ్రే కలర్ చూస్ చేసుకున్నాం. కాటన్ ఏం కాదు. యూజువల్గా మనకున్న రిక్వైర్మెంట్స్ అండ్ ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు ఏ బెడ్ కావాలో అనేది వాళ్ళే సజెస్ట్ చేసి చెప్తున్నారు మనకి. ఎగ్జాక్ట్గా స్టోర్ వెనకాలే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. మన ముందే చేసి ఇవ్వడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో అందుకని ఈ వీడియో ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. అండ్ వీళ్ళ గోడౌన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఫైనల్గా మా 2 బెడ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను మీకు ఒకసారి లోపల వాళ్ళ స్టోర్ చూపిస్తాను. యాక్చువల్గా వీళ్ళది ANS కంఫర్ట్ మ్యాట్రిసెస్ అనమాట. ఇట్లా ఉంటుంది లోపల. చూడడానికి వచ్చినప్పుడే వాళ్ళు బెడ్లో ఏం యూజ్ చేస్తారు ఏంటో లేయర్స్ అనేవి ఉంటాయి కదా, వాళ్ళు అంతే మనకి చూపిస్తారు. ఈ బెడ్స్లో ఇట్లా ట్రాన్స్పరెంట్గా పెట్టి ఇలా చూపిస్తారు. నాకైతే ఇది ఒక కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. సో అండ్ మీకు చెప్పా కదా, వీళ్ళ దగ్గర EMI ఆప్షన్ కూడా ఉంది. మీకు ఎవరికైనా కావాలి అంటే ట్రై చేయొచ్చు. అండ్ బజాజ్ EMI మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే ఒకసారి ట్రై చేయండి. LB నగర్లో ఉంది. అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఈ వీడియో కింద మెన్షన్ చేస్తాను. 20 minutesలో బెడ్ వచ్చేస్తుంది. మీ పాత బెడ్స్ కండిషన్ కనుక మంచిగా ఉంటే అవి కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీళ్ళు ఇచ్చిన పిల్లోస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.